ఓం శాంతి. నిరాకారి స్థితి, నిర్వికారి స్థితి, నిరహంకారి స్థితి అనేది మన జీవితంలో మనకి చాలా అవసరం. పరమాత్మ మనకు మన ఉన్నతి కోసము ఈ మహావాక్యాలను తెలియజేశారు. నిరాకారి స్థితి ఆత్మిక స్థితి. నేను బేసిక్గానే ఒక ఆత్మను, బ్రహ్మాండంలో పరమాత్మతోని నివసించే జ్యోతిర్బిందు స్వరూపాన్ని. మనము కార్య వ్యవహారాలు చేసుకుంటూ గృహస్థ మార్గంలో ఉంటూ ప్రతి పని చేస్తూ కూడా ఈ శరీరాన్ని నడిపించే చైతన్య శక్తి జ్యోతి రూపము బ్రుకుటి మధ్యన మెరుస్తూ ఉన్న నక్షత్రాన్ని అనే స్మృతిలో ఉండాలి. దీని వలన మనకు దేహ అభిమానము రాదు, అందరినీ ఆత్మిక దృష్టితో చూడగలుగుతాము. నిర్వికారి, మనం సత్యుగంలో దైవీ గుణాలతోని దేవతలుగా ఉంటాము. దేవతలకి దైవీ గుణాలు ఉన్నందువల్ల వారు శక్తిశాలిగా ఉంటారు. ఎటువంటి వికారాలు ఉండవు. ఆరోగ్యము, ఐశ్వర్యము, సంపదన ద్వారా సమృద్ధిగా, సంపన్నంగా 16 కళలతోని సంపూర్ణులుగా ఉంటారు. అందుకని మనము ఆ స్థితిలోకి రావాలి. నిరహంకారి, కలియుగంలో ఉంటూ కూడా వ్యక్తి, వైభవ్, వస్తువు అన్నీ అనుభవిస్తూ కూడా, అన్ని మన ఆధ్వర్యంలో ఉంటూ కూడా మనము వాటికి అతీతంగా, అచంచలంగా, నిశ్చయ బుద్ధిగా ఉండాలి. నేను, నాది, నావారు అన్న దేహ అభిమానంలోకి రాకూడదు. అభిమానము అశాంతిని తీసుకొస్తుంది. అభిమానము అలజడిని తీసుకొస్తుంది. ఏది మనది కాదు. గీత యొక్క సారం ఏమున్నది? నిన్న ఒకరిది, ఈరోజు నాది, రేపు ఇంకొకరిది. ఇదే కాలంలోని మార్పు. ఖాళీ చేతులతో వచ్చాము, సత్కర్మలను తెచ్చుకున్నాము, సత్కర్మలతోని వెళ్దాము. ఏది ఎవరికి శాశ్వతము కాదు. పరమాత్మ తెలియచేస్తున్నారు, ఎప్పుడు ఏ విషయంలో కూడా అభిమానము, ఆసక్తి ఉండరాదు. అవి ఎప్పుడు సంతృప్తిగా జీవించకుండా చేస్తాయి. అశాంతి, ఆటంకాలు, అలజడి ఇవన్నీ దేహ అభిమానంతోనే పుడతాయి. అందుకని అందరము ఆత్మలము, ఆ పరమాత్మని బిడ్డలము. అందరూ మనకు సోదరులు, ఎవరు పరాయిలు కాదు. ఆత్మిక ప్రేమ, ఆత్మిక సంబంధం ఉంటే అంతా మన దృష్టికి మంచిగానే కనబడుతుంది. ఆసక్తి నుంచి ముక్తులై సంతోషంగా జీవిస్తాం. కాబట్టి మనసాలో, వాచాలో, కర్మణలో ఎల్లప్పుడూ నిరాకారిగా, నిర్వికారిగా, నిరహంకారిగా ప్రవర్తిద్దాం. ఆత్మిక స్థితి మనసాలో, వాచాలో నిర్వికారిగా, కర్మలలో నిరహంకారిగా సదా ఉందాము. ఓం శాంతి.